యూరియా కొరత అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. రైతులేమో అంటే 12 ఏళ్ల క్రితం రోజులు మళ్ళీ కనపడుతున్నాయి. ఎట్లేదన్నా చెప్పులు పట్టుకొని క్యూ లైన్‌లో నుంచోవాల్సొస్తుంది. పొద్దున్నంటే తినకముందే వచ్చి అందులో చాలామంది వృద్ధులు కూడా ఉంటున్నారు. ఒక ఆధార్ కార్డ్‌కి 2 యూరియా బస్తాలు మాత్రం అంటే 10 మందికి 5 యూరియా బస్తాలు మాత్రమే స్టాక్ కూడా వస్తుంది అని చెప్పేసని అంటున్నారు. అంటే ఇంత యూరియా కొరతను అసలు ఏ విధంగా చూడొచ్చు సార్? యూరియా కొరత కాదమ్మా, కావాలని ఇప్పుడు ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలి. ఎన్ని ఎకరాల రైతులు నాట్లు వేస్తున్నారు, ఎంత భూమిలో నాట్లు పెడుతున్నారు, ఆ తర్వాత ఇలా వీళ్ళు ఎంతమంది సాంప్రదాయక ఎరువులు వాడుతున్నారు, సేంద్రియ ఎరువులు వాడుతున్నారు, ఎంత యూరియా డిమాండ్ ఉంది. ఇది కదా ఈ ప్రభుత్వానికి ఓ వ్యవసాయ విధానం లేదు, ఓ మంచి అధికారులను పెట్టి సర్వే చేయించరు. మరి ఎట్లా తెలుస్తుందమ్మా ఎంత యూరియా కావాలనేది? వీళ్ళు రాతే కదా కేంద్రం పంపేది. ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో 20 లక్షల ఎకరాల నుంచి 85 లక్షల ఎకరాలకు సాగు మీద ఆధారపడ్డ భూమి పెరిగింది, వ్యవసాయం పెరిగింది. అయినా కూడా 4 రెట్లు ఆ రైతులు భూములను దున్నుకోవడం పెంచినా కూడా సాగునీటితోని ఒక్కనాడు కూడా చెప్పుల లైన్లో పెట్టడం కానీ యూరియా కొరత కానీ రాలే. ఇవాళ ఆయన ఇచ్చిన యూరియా ఇచ్చినా కూడా వీళ్ళ కష్టాలు తగ్గుతాయి. కానీ ఇది ఒక అసమర్థ ప్రభుత్వము, అంచనా లేదు. కేంద్రం ఎంత అడుగుతా అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ వ్యవసాయ విధానం లేదు, వ్యవసాయం ఎన్ని ఎకరాలు జరుగుతుందన్న అంచనా లేదు. రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళందరూ రైతు బిడ్డలు కాదు. వాళ్ళ నాన్నకు భూమి ఉంటే ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు ఏమో స్వయంగా వ్యవసాయం చేసిన రైతు. ఫామ్ హౌస్ అనేది ఎద్దేవా చేశాడు కదా, ఆ ఫామ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు భూముల గురించి, రైతుల గురించి, నీళ్ళ గురించి తెలిసి వచ్చింది కాబట్టి ఆ కష్టాలు తొలగించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈయనకు ఆ సోయి లేదు కదా. ఇటు బీజేపీ పార్టీ నేతలు కూడా చాలా మంది, అంటే రీసెంట్గా రఘునందన్ రావు గారు కూడా ఆయన యూరియా కొరత ఎంతైతే ఉందో ఇండియా అంతా కూడా చైనా మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు డిపెండ్ కావాలి చైనా మీద? దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇక్కడ రామగుండంలో ఉన్న మూతపడి ఉన్నదాన్ని తెరిపించారు కదా. అట్లా కొత్త కర్మాగారాలు పెట్టి మన దేశానికి ఎంత అవసరమో అంత చేసుకోవచ్చు కదా. పోనీ నిజంగానే యూరియా డిఏపితోనే పంటలు పండించాలన్నా మనం సాంప్రదాయ ఎరువులను ఎందుకు ప్రోత్సహిస్తలేరు, సేంద్రియ ఎరువులను ఎందుకు ప్రోత్సహిస్తలేరు? సుభాష్ పాలేకర్ గారు ఒక్క ఆవు ఉంటే చాలు 4 ఎకరాల్లో పంటలు పండించవచ్చు అని అన్నాడు. ఆవు మూత్రంతో, ఆవు పేడతోని ఈ యూరియా డిఏపి అవసరమా? ఇట్లాంటి యూరియా డిఏపీలు పెస్టిసైడ్స్ వాడే కదా మనకు అడ్డమైన రోగాలు, క్యాన్సర్లు లాంటివి వస్తూ ఉన్నాయి. అంటే ప్రత్యామ్నాయం అన్న చూడాలి, లేదు అనంటే రైతులకు యూరియా అన్న సప్లై చేయాలి. ఇది చేయరు, అది చేయరు. అంచనా లేకపోవడం, ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం, రైతుల పట్ల ప్రేమ లేకపోవడమే దీనికి కారణం. రైట్. ఇంకా బీసీ రిజర్వేషన్స్ విషయానికి వస్తే 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లేదన్నా అంటే దీని గురించి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చాము 42%, కానీ దాంట్లో 10% వచ్చేసి ముస్లిమ్స్కేమో ప్రయారిటీగా ఇస్తున్నాం, మిగతా 32% ఏమో బీసీలకి కేటాయిస్తున్నామని చెప్పేసి అని అన్నారు. దీని మీద బీజేపీ పార్టీ కూడా అబ్జెక్షన్ చెప్పింది. అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అంటే ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అని అంది. అంటే త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్తో పాటు సెప్టెంబర్ 30లోగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళమని చెప్పేసి ఇటు హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 42% చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే చేసి వెళ్తారంటారా సార్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మీ ఇంటికి ఒక చుట్టం వస్తాడమ్మా, వచ్చేటప్పుడు నీకు ఒక మెసేజ్ ఇస్తాడు. ఏమని? నేను మీ ఇంటికి వస్తున్నా, నాకు భోజనం పెట్టండి, తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్తాడు. చెప్పినప్పుడు మర్యాదగా రాశాడు కాబట్టి మీరు వెయిట్ చేస్తారు, భోజనం పెడతారు. నిన్ను బండబూతులు తిట్టుకుంటూ మీ ఇంటికి వస్తున్నా, నాకు తిండి పెట్టరా అంటే ఏమంటారమ్మా? ఇవాళ ఏంటంటే కావద్దని చెప్పి, ఈ 42% కావద్దని చెప్పి బీజేపీకి ముస్లింలు అంటే పడదని తెలిసి ఆ ముస్లింలను తీసుకొచ్చి ఇలా కలిపిండు. నువ్వు కేసీఆర్ గారు కూడా సర్వే చేయించారు, ముస్లింలను సపరేట్గా చూపెట్టిండు ఆయన. ఈ 52%లో ముస్లింలను తీసుకురాలేదు ఆయన, ఓన్లీ బీసీలే 52% ఉన్నారని చెప్పారు. ఈయన బీసీల శాతాన్ని తగ్గించాడు 52 నుంచి 46కు. మున్నూరు కాపులలో ఉన్న లక్షలాది మంది రెడ్లను, మున్నూరు కాపులలో రెడ్లు ఉంటారు. ఒకప్పుడు రెడ్డి అంటే కులం కాదు, అది సింబల్ ఆఫ్ స్టేటస్. అయితే మున్నూరు కాపులలో కూడా డబ్బు ఉన్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటారు. నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ, సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ ప్రాంతంలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ
రెడ్డి అని పెట్టుకుంటారు లక్షలాది కుటుంబాలు. వాళ్ళందరినీ రెడ్ల ఖాతాలు వేసేసాడు. వేసేసి రెడ్లను ఎక్కువ చూపెట్టాడు. పైనుంచి ఏంటంటే బీసీలల్లో ముస్లిమ్స్ను ఆ 10% ఉండాలని చెప్పేసి ఈ 46% బీసీలు ఉన్నారని చెప్పి 56 చేశాడు. నువ్వు ఇవ్వాల్సింది 42% కదా. 46% బీసీలు ఉన్నట్టు రుజువైంది కదా నీ లెక్క ప్రకారమే. కేసీఆర్ లెక్క ప్రకారం 52. మరి ముస్లింలను కలిపి ఎందుకు పంపాలి బిల్లు? అంటే బీజేపీ ముస్లింలు అంటే కన్సిడర్ చెయ్యదు. ఒకవేళ రేవంత్ రెడ్డిని రాష్ట్రపతి పిలిచి లేదా ప్రధానమంత్రి పిలిచి నువ్వు అన్నట్టే బీసీలకు 42% నేను ఇస్తున్నా అంటే కాళ్ళు ముక్తాడు వద్దని చెప్పి, మీరు ఇవ్వకండి, మీరు ఇవ్వద్దనే కదా నేను ముస్లింలను అలా పెట్టింది. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి బీసీలు అంటే ఢిల్లీకి పోయి ధర్నా చేయడం మరి ఇదే అంశం మీద ధర్నా చేస్తే మీడియా కోసం చేస్తారు. అది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కన్విన్స్ చేయడానికి అంటే చేస్తారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10,000 మందిని కాంగ్రెస్ మంత్రులు నమ్మించడానికి ఎంతైనా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలను కానివ్వండి, ప్రతి ఒక్క కార్యకర్తని వేసుకుని ఢిల్లీకి వెళ్ళి మొత్తం ఫ్లైట్ ఛార్జెస్ అన్ని పార్టీయే భరించుకుంది. ఐ మీన్ ప్రభుత్వ నిధులే కదా మొత్తం. నేనేమంటున్నా, ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరాన్నే బాంబులు పెట్టి పేల్చిన గుణం ఉన్న నాయకులు వాళ్ళు. నేను ఏ నాయకుని పేరు ప్రత్యేకంగా చెప్పను. అంటే దిక్కుమల్లే ఎన్నికలలో గెలవడం కోసం ఒక ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంలో ప్రజల సొమ్ముతోని కట్టిన ఒక పెద్ద ప్రాజెక్టును, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాజెక్టును నీ తుచ్చమైన ఎన్నికలలో గెలిచే ఒక తుచ్చమైన లక్ష్యం కోసం కుట్ర చేసి దాన్ని వేల్చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మించడానికి ఇటువంటి వాళ్ళు ఏదైనా చేస్తారమ్మా. జనానికి చూపెట్టడానికి జంతర్ మంతర్ అవసరమైంది వాళ్ళకు. అంటే ప్రధానంగా దీని మీద అంటే ఇంటర్నల్ గానే ఇటు వి హనుమంతరావు కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, లేకపోతే ఇటు సీతక్క కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్స్ మీద మాట్లాడడం జరిగింది. బీహార్ ఎలక్షన్స్ టైం వాళ్ళందరూ సిన్సియర్గానే ఉన్నారు. ఒక్కడు నిర్ణయాత్మక శక్తిగా సీఎం సీట్లో కూర్చున్న వ్యక్తి ఈయన బీసీలకు స్నేహితుడు కాదు, పచ్చి బీసీ వ్యతిరేకి. ఆయన ఎన్నడూ కూడా బీసీల కోసం ఆలోచించిన వ్యక్తి కూడా కాదు. ఆయన ఉన్నంతకాలం బీసీలకు 42% రిజర్వేషన్ అనేది జరగదు. బయటికి మాత్రం ఈ ముఖ్యమంత్రి ఎటువంటి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏదైతే చెప్తాడో అది చేయడు. ఎందుకు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఇవ్వడానికి. ఇవాళ ఒక హక్కుగా బీసీలు సాధించుకోవాల్సిన దాన్ని నేను బిచ్చమెత్తా, నా పార్టీ తరఫున నేను 42% ఇస్తా, నీ బిచ్చమే వాడికి కావాలరా నీకు? నువ్వు ఖచ్చితంగా దాన్ని శాసనం చేయి, నీకు శాసనైతే శాసనం చేయి. 2 నెలలు గవర్నర్ దగ్గర ఉంటే ఒక్కనాడు పోయి అడగలేదు, 2 నెలలు రాష్ట్రపతి దగ్గర ఉంటే ఒక్కనాడు పోయి అడగలేదు. ఈ విధులలో షో చేయడానికి. కానీ నీ ముఖ్యమంత్రి ఇచ్చింది బీసీలు మోసపోవద్దని చెప్తుంది.